మోకాలు నొప్పులు అనేది కేవలం ఒక వృద్ధాప్యంలోనే వస్తాయి అని మనం అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు మాత్రం మన యువకులలో కూడా తరచుగా మోకాలు నొప్పులు అనేది మనం రెగ్యులర్‌గా చూస్తా ఉన్నాం. దీనికి అనేక కారణాలున్నాయి. ముఖ్యమైన కారణాలు మనం చూసుకుంటే గనక మాత్రం ప్రప్రథమంగా విటమిన్ డి లోపం. ఎప్పుడు కూడా ఇప్పుడున్న ఉద్యోగ కారణాల రీత్యా సిట్టింగ్ జాబ్స్, దాంతోపాటు సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటైపోయి ఎండ కూడా అసలు తగలకపోవడం వల్ల ఈ విటమిన్ డి అనేది పేషెంట్స్‌లో లోపిస్తూ ఉంది. దానివల్ల కూడా ఈ మోకాలు నొప్పులు అనేది మనం రెగ్యులర్‌గా చూస్తూ ఉన్నాం. రెండో కారణం వచ్చేసి ఒబేసిటీ. సో ఈ యువకులలో ముఖ్యంగా బరువు అదుపులో ఉంచుకోలేకపోవడం వల్ల, సేమ్ మనం అనుకున్నట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మోకాళ్ళ మీద ఎక్కువ బరువు పడి మోకాళ్ళలో కూడా నొప్పులు రావడం సహజంగా మనం చూస్తూ ఉన్నాం. మూడోది వచ్చేసి డైట్. సో వీరు ఎక్కువగా జంక్ ఫుడ్ తినడము, దాంతోపాటు ఈ ఏదైతే ఆక్సిడేటివ్ ఫ్రీ రాడికల్స్ ఉంటాయో దానికి సంబంధించిన ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్తో పాటు ఫ్రైడ్ ఫుడ్స్ తినడము, ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మాత్రం అది మోకాళ్ళలో ఉన్న కార్టిలేజ్ మీద ఎఫెక్ట్ పడి దానికి ఈ మోకాలు నొప్పులు తొందరగా వస్తూ ఉన్నాయి. నాలుగో కారణం వచ్చేసి యూరిక్ యాసిడ్. సో ఎక్కువగా నాన్ వెజ్ తినడము లేదా దుంపలు, హై ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వీళ్ళలో బాడీలో యువకులలో యూరిక్ యాసిడ్ అనేది పెరిగి ఆ యూరిక్ యాసిడ్ కూడా మోకాళ్ళలో డిపాజిట్ అయితే కనుక మాత్రం మోకాళ్ళ నొప్పులు మనం తరచుగా చూసుకుంటా ఉన్నాం. ఇంకొంతమంది స్పోర్ట్స్ ప్రొఫెషనల్స్లో వీళ్ళు ఎక్కువగా క్రీడల్లో ఆడేటప్పుడు చిన్న చిన్న గాయాలే కదా అని అశ్రద్ధ చేయడం ద్వారా వీళ్ళకి మోకాలు నొప్పులు టెంపరీగా తగ్గించినట్టు అనిపించినా కూడా వాళ్ళకి ఫ్యూచర్లో దీని మీద అసలు ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల డ్యామేజ్ ఎక్కువగా అయ్యి మోకాలు నొప్పులు తిరగబెట్టే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా ఎక్కువగా మెట్లెక్కి దిగే వాళ్ళలో కానివ్వండి, లేదా పొలంలో ఎక్కువ పనులు చేసే వాళ్ళలో కానివ్వండి, వాళ్ళలో ఈ గుతకల్లో, గంతుల్లో ఏదైతే కాలు పడడం ద్వారా ట్విస్టింగ్ ఇంజురీస్ అంటాం, మోకాలు మెలిక పడితే కనుక మాత్రం తగు చికిత్స తీసుకోకపోవడం ద్వారా కూడా వీళ్ళకి మోకాల్లో ఈ నొప్పులు తొందరగా తగ్గకపోవడము, లిగమెంట్ ఇంజురీస్, మెనిస్కస్ ఇంజురీస్ అవ్వడము రెగ్యులర్గా మనం చూస్తూ ఉన్నాం. ఈ లైఫ్ స్టైల్తో పాటు మనం ముఖ్యంగా వెంటనే మోకాలు నొప్పి స్టార్ట్ అవ్వడంతోనే మనం ఆర్థోపెడిక్ సర్జన్ని కలిస్తే కనుక క్లినికల్ ఇవాల్యుయేట్ చేసి అసలు మోకాలు నొప్పులు ఎందుకు వస్తున్నాయి అని చూసి, నొప్పులేనా, నొప్పులతో పాటు వాపు, కొన్ని సౌండ్స్ వస్తున్నాయా, లేదా కొన్నిసార్లు వారికి కొద్దిగా దూరం కూడా నడవలేకపోవడము అసలు దేనివల్ల వస్తుంది, లేదా కొన్నిసార్లు కీలవాతం కూడా ఉండవచ్చు. సో ఇవన్నీ కారణాలు మనం ఇవాల్యుయేట్ చేసుకొని తగు చికిత్స తీసుకోవాలి. ఒకవేళ విటమిన్ డి లోపం వల్ల మోకాలు నొప్పులు వస్తున్నాయి అనుకుంటే మాత్రం విటమిన్ డి సరిచేయాలి. బ్లడ్ టెస్ట్ 25 హైడ్రాక్సీ విటమిన్ డి అనే బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత విటమిన్ డి లెవెల్స్ మనకి తెలుస్తాయి. సో ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే కనుక మాత్రం 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ వీక్లీ వన్స్ అలా 8 నుంచి 12 వారాలు వేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు అవసరం అనుకుంటే ఇంజెక్షన్స్ కూడా చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రతి నెల ఒక క్యాప్సూల్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ విటమిన్ డి అనేది. ఈ విటమిన్ డి ఒకవేళ దాంతోపాటు విటమిన్ డితో పాటు మనం కాల్షియం కూడా సప్లిమెంటేషన్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ యూరిక్ యాసిడ్ వల్ల ఒకవేళ ఈ మోకాలు నొప్పులు అని నిర్ధారణ ఇస్తే కనుక మాత్రం ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా కొన్ని తినకూడని పదార్థాలు, ఎక్కువగా తినకూడని పదార్థాలు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా ఆల్కహాల్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. బరువు అదుపులో పెట్టుకోవాలి. దాంతోపాటు ఈ దుంపలు, రెడ్ మీట్, సోయాబీన్, పాలక్, పన్నీర్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి. సో అప్పుడు యూరిక్ యాసిడ్ అనేది అదుపులోకి వచ్చిన తర్వాత మెల్లగా వీళ్ళు ఈ పదార్థాలన్నీ కూడా తీసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా స్పోర్ట్స్ ఇండివిజువల్స్లో వాళ్ళు ఇంతకుముందు ఏదైనా దెబ్బలు తగిలితే కనుక మాత్రం ఎంఆర్ఐ స్కాన్ ఒకసారి తీసుకొని లిగమెంట్ ఇంజరీ ఉంటే కనుక మాత్రం ఈ ఆర్థ్రోస్కోపీ అనే పద్ధతి ద్వారా ఆర్థ్రోస్కోపిక్ ఏసియల్ రీకన్స్ట్రక్షన్ అనే సర్జరీ, ఒకవేళ ఏసియల్ లిగమెంట్ డ్యామేజ్ అయితే లేదా మెనిస్కస్ డ్యామేజ్ అయితే కనుక మాత్రం ఆ వాషర్కి సంబంధించిన శస్త్రచికిత్స అంటే మెనిస్కస్ రిపేర్ కానివ్వండి లేదా మెనిస్కెక్టమీ కానివ్వండి, ఈ పార్షల్ మెనిస్కెక్టమీ అనే సర్జరీ ద్వారా వీళ్ళు ఈ మోకాలు నొప్పుల నుంచి బయటపడవచ్చు. అలా కాకుండా కొన్నిసార్లు కార్టిలేజ్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. కార్టిలేజ్ డ్యామేజ్ అయితే కనుక మాత్రం ఈ కార్టిలేజ్ రిపేర్ టెక్నిక్స్ అనేకం వచ్చినాయి. ఇది కూడా కీ హోల్ ప్రొసీజర్ ద్వారా, అంటే చిన్న ఇన్సిషన్ వేసి మోకాలు దగ్గర కెమెరా వేసి తద్వారా మోకాల్లో ఎక్కడైతే డ్యామేజ్ ఉందో దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మోకాళ్ళు నొప్పులు స్టార్ట్ అయిన వెంటనే డాక్టర్ని సంప్రదించి అవసరం అనుకుంటే కూడా ఫిజియోథెరపీ కూడా చేసి తగు చికిత్స తీసుకుంటే మాత్రం మోకాళ్ళు అనేది ఎక్కువ కాలం మన్నుతాయి.